ఆహ్వానిస్తూ ఉన్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ గ్లోయింగ్ రివ్యూస్ ఇచ్చినందుకు అందరికీ. శివన్న, నితీష్ గారు, రాజేష్ అన్న, ధీరజ్ అన్న. సో నాకు మీ పేర్లు అన్నీ తెలియవు, కొన్ని నేను ఫొటోస్ చూసి రివ్యూ చూసి చదివాను. కొంతమంది హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వస్తారు, సినిమా బాగుంటే మీరు అందరూ హెల్ప్ చేస్తారనేది నేను ఒక ప్యాటర్న్ కింద చూస్తూ వస్తున్నాను. నేను లైక్ చిన్న చిన్న సినిమాలకి సినిమా బాగుంది, చాలా బాగుంది అన్నప్పుడు మీరు ఇచ్చే పుష్ కానీ మీరు ఇచ్చే ఆ త్రూ అదేదైతే ఉంటుందో అది ఎక్కడో నన్ను మోటివేట్ చేసింది. బేసికలీ అంటే ఇట్లాంటి సినిమా రాయాలి, ఇట్లాంటి సినిమా తీయాలి అనేది నా మోటివేషన్, నా పర్సనల్ ఇదైనప్పటికీ ఏదైనా కానీ సినిమాకు సంబంధించి మంచి సినిమా అని చెప్పి తెలిస్తే మీడియా వాళ్ళు దాన్ని ఎలా తీసుకెళ్తారు ఏంటి అనేది నేను చూస్తూ వస్తున్నప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చి ఓకే ఫైన్, మనం చేసే ప్రయత్నం గట్టిగా ఉంటే మిగతా పని వాళ్ళు చేస్తారు, మిగతా పని మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పి గట్టి నమ్మకంతో తీసిన సినిమా ఇది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, సో గ్లాడ్ దట్ యూ గైస్ రెసిప్రొకేటెడ్ ఓవర్వెల్మింగ్లీ. లైక్ నేను రివ్యూస్ చూస్తున్నాను, చాలా అంటే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయండి. అంటే లైక్ ఇంత కైండ్గా రాస్తున్నారు. వెరీ 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 హ్యాపీ. ఒకటే ఏంటి అని అంటే వీఆర్ రైట్ ఒక 1 day ఓల్డ్ ఇంతే, ఇంకా మనము నిన్ననే స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా కొంచెం సినిమాకి సంబంధించి వర్డ్ ఆఫ్ మౌత్ కానీ లేకపోతే ఇంకా చాలా స్ప్రెడ్ అవ్వాలి, జనాలకి ఇంకా తెలియాలి. థియేటర్స్కి వచ్చి చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా థియేటర్స్లో మేము రెస్పాన్స్ చూడడానికి వెళ్తున్నప్పుడు దే ఆర్ లిటరలీ అంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా రెసిప్రొకేట్ చేస్తున్నారు. లైక్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే నిన్న నేను జీపీఆర్ షోకి వెళ్ళాను రాత్రి 11 గంటలకి. షో అయ్యాక అక్కడికి వెళ్తే మా యాక్టర్స్ మాట్లాడుతుంటే వాళ్ళు డైరెక్టర్ ఎవరు అని చెప్పి సరిస్తే నేను వెళ్తే నువ్వు లేచి నుంచొని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నాకు గూస్ బంప్స్ అనిపించింది అసలు. అంటే ఒకతను వచ్చి చదువు గురించి చాలా బాగా చెప్పారు సార్ అని అంటే దిస్ ఇస్ అ సర్రియల్ ఫీలింగ్, దిస్ ఇస్ అ ఫీలింగ్ వీ ఆల్ స్ట్రైవ్ ఫర్. అందుకనే చాలా మంచి సినిమా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చాలా లైక్ యూ విల్ హ్యావ్ ఫన్ ఈ ఫిలింలో, యూ విల్ హ్యావ్ సోషల్ మెసేజ్, యూ విల్ హ్యావ్ ఎమోషన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్. నేను ఒక పేజ్ చదివాను, అసలు బ్రిలియంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పి రాశాడు. చాలా థ్యాంక్స్, సినిమా మ్యాడ్నెస్ అనుకుంటా పేజ్ పేరు. సో ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీథింగ్ అండి. ఫైనల్లీ నేను ఒకటే చెప్తున్నాను సార్, లైక్ అంటే ఇది నేను ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఇలాగ మాట్లాడాలి లేకపోతే ఇలాగ అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఆల్సో. ఎందుకంటే సినిమా తీయడం, సినిమాలు చేయడం, సినిమా కోసం రాయడం అనేది నా ప్యాషన్. దట్ ఈస్ సంథింగ్ ఐ లవ్ టు డూ. రైటింగ్ ఆర్ ఇమాజినింగ్ క్యారెక్టర్స్ అండ్ ట్రైంగ్ టు పుట్ దెమ్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ వాట్ నేను డే ఇన్ డే అవుట్ అనుకునేవాడిని. లైక్ నేను ఐటీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇదే చేద్దాము, ఇలా చేద్దాము, ఇది చేద్దామని ఆ ఆలోచనల నుంచే నేను సినిమాలు రాయాలని చెప్పి కసిగా నా అంతకు నేను వచ్చాను. కానీ నేను ఇక్కడికి రావడానికి, ఇక్కడికి వచ్చి సినిమాలు చేయడానికి ఎంత సపోర్ట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కడో అక్కడ మీరు చిన్న సినిమాలకి ఇచ్చిన హెల్ప్, మీరు చేస్తున్న పనులు చూసి ఓకే, నాకు తెలియదు ఎవరు ఇండస్ట్రీలో, నేను జీరో. అంటే నేను ఇండస్ట్రీకి నాకు నిజంగా ఎవరు తెలీదు. లిటరలీ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ విలేజ్, నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నథింగ్. బట్ నాకు ఒకటే ఒక హోప్ ఏంటంటే ఐ హ్యావ్ అ పవర్ఫుల్ మీడియా హూ కెన్ బ్యాక్ అండ్ పుష్ ద వర్డ్ ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ గుడ్. సో అది నాలాగా నా డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఎవరైతే చిన్న చిన్న ఊర్ల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ మీరు పెద్ద హోప్ అండి. మీరు రాసే రివ్యూస్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, అది చాలా రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ గ్లాడ్ దట్ యూ గైస్ ఆర్ డూయింగ్ దట్ టుడే ఫర్ దిస్ ఫిలిం. అండ్ నేను ఈ పర్టికులర్ ఫిలింకి ఐ వర్క్ దిస్ లైక్ లాస్ట్ 3.5 years నుంచి ఐ బిన్ డ్రీమింగ్, బ్రీతింగ్, లివింగ్, స్లీపింగ్, ఈటింగ్, ఎనీథింగ్ ఈజ్ దండోరా. అండ్ టుడే ఆ దండోరా స్క్రీన్ మీద వచ్చినప్పుడు అది ఎలా వచ్చింది ఏంటి అనే జడ్జిమెంట్ నేను మీకు వదిలేస్తున్నాను. మీరు చూస్తున్నారు, వ్యాలిడేట్ చేస్తున్నారు. అండ్ క్రౌడ్కి కూడా నా ఆనెస్ట్ అప్పీల్ అండి. ఎస్, 25th చాలా సినిమాలు వచ్చినాయి. ఎస్, వీ అండర్స్టూడ్ దట్ వీ కమ్ లైక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్తో వచ్చాము మేము. బట్ మా గట్, మా ఫీలింగ్, మా హోప్ ఏంటి అని అంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్స్కి వస్తారు, చూస్తారనే హోప్ తోటే మేము అక్కడికి వచ్చాము. అండ్ రివ్యూస్ ఆర్ వెరీ పాజిటివ్, రివ్యూస్ ఆర్ వెరీ గ్లోయింగ్. ప్లీజ్ హెల్ప్. లైక్ ఏంటంటే మీకు సినిమా చూసిన తర్వాత నచ్చితే 10 మందికి చెప్పండి, రండి, థియేటర్స్కి రండి, ఎంజాయ్ చేయండి ఆ వైబ్ని. పర్ఫార్మెన్సెస్, పవర్ హౌస్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి ఈ సినిమాలో. రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ రవికృష్ణ, మణిక, నందు గారు, దెన్ మౌనిక, దెన్ బిందు మాధవి గారు, దెన్ నవదీప్ గారు, దెన్ అవర్ పవర్ హౌస్ యాక్టర్ శివాజీ గారు. లైక్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది సినిమాలో.
సో అదే అగైన్ ఐఎమ్ హంబ్లీ అప్లింగ్ ఎవ్రీబడి ప్లీజ్ సపోర్ట్ అవర్ సినిమా. థియేటర్స్కి రండి. 3.5 ఏళ్ళ కష్టం అండి. ఏదో 2-3 మాటలు దొరికితే ఆ మాటలను పట్టుకొని ఈ సినిమాని జడ్జ్ చేయకండి ప్లీజ్. థియేటర్కి రండి. థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకు ఏదనిపిస్తే అది మీ జడ్జిమెంట్ మాకు ఫైనల్. మీ జడ్జిమెంట్ కోసం మేము వెయిటింగ్. ఇక్కడ నుంచి ఈ స్టేజ్ని నేను ఏ రోజు కూడా అదే చెప్తున్నాను కదా, నేను ఏ రోజు కూడా ఇలాగ ఒక అపీల్ చేసుకుందాం అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై రైటింగ్, మై స్కిల్. ఇది కాకపోతే ఇంకొక సినిమా, కాకపోతే ఇంకో సినిమా అని అనొచ్చు. బట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ సినిమాకి పడ్డ కష్టము, ఈ సినిమాకి నాతో పాటు నేను క్యారెక్టర్స్ చెప్పినప్పుడు నన్ను నమ్మి వచ్చిన ఈ యాక్టర్స్ వీళ్ళందరి కష్టము, నాతో కలిసి పనిచేసిన కెమెరామ్యాన్ మా వెంకట్, మాతో కలిసి పనిచేసిన మా ఎడిటర్, మా సౌండ్ డిజైనర్ ప్రదీప్, మా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్, నిద్రలేని రాత్రులు గడిపాడండి. నిద్రలేని రాత్రులు లిటరల్లీ 24/7 వర్క్ చేశాం ఈ సినిమా మ్యూజిక్ కోసం. ఈరోజు మ్యూజిక్ వస్తున్న అప్రిషియేషన్ చూస్తుంటే This Christmas, I wasn't home. And when you're away, you realize what really matters. Sometimes it's about who shows up. Snowflakes in streetlights and covers. Guys, pause. Kids like this stuff when it's The kind of celebration you don't plan. Doesn't need to be perfect. Just us. యాక్టింగ్ ఇక్కడ యాక్టర్స్ అందరూ ఇఫ్ దే వుడ్ హావ్ ఆప్టెడ్ ఫర్ ద కంఫర్ట్, ఈ సినిమా ఇంకా లెవెల్లో ఇంకో వేరే లెవెల్కి వెళ్ళేది. ఒక్కళ్ళు కూడా క్యారవాన్స్ ఉన్నాయా లేవా, చైర్లు ఉన్నాయా లేవా. శివాజీ గారు ఏ రోజు కూడా సెట్లోకి వచ్చిన తర్వాత ఈ నెవర్ ఆస్క్ ఫర్ కంఫర్ట్, డైరెక్ట్గా అడిగేవాడు, అబ్బాయి నువ్వు చెయ్యి పొద్దాం చేద్దాం, ఇది ఫాస్ట్గా చేద్దాం అని చెప్పేసి. అంటే ఇంత సపోర్ట్ చేసి ఇంత లాక్కొచ్చి మేము ఇంత దాకా వచ్చింది, ఇంత చేసింది ఈ దండోర అనే సినిమా కోసం. దానికి మీ సపోర్ట్ చాలా 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 కావాలండి. ఇప్పుడు దాకా చాలా బ్యూటిఫుల్గా ఉంది సపోర్ట్, ఇంకా ముందు కూడా కావాలి. ఈరోజు డే 2 అండ్ వీఆర్ హోపింగ్ దట్ పీపుల్, జనాలు ఎవరైతే సినిమా ఎంతూజియాస్ట్ ఉన్నారో ఈ సినిమాని ల్యాపప్ చేసుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీరు థియేటర్కి రండి. మీకు సినిమా నచ్చకపోతే మీరు చెప్పండి, నేను తీసుకుంటాను మీ ఫీడ్బ్యాక్ని. మీరు థియేటర్కి రండి. మీరు సినిమాకి ఖచ్చితంగా గ్లూ ఇన్ అవుతారు. ఈ వరల్డ్లోకి మీరు ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ రోలర్ కోస్టర్కి వెళ్తారు. నేను థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు దట్ ఈస్ రెసిప్రొకేటింగ్. ప్లీజ్ ఈ సినిమాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అండ్ మా సినిమాని థియేటర్స్లో చూడండి. థియేటర్స్లో చూసి మీకోసం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా ఉండాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్, బీట్ ఫ్రమ్ ద లైటింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ నుంచి కూడా చూసుకుంటే లైక్ లాస్ట్ పార్ట్ లైక్ నేను నా దగ్గర దాకా కూడా చాలా 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 జాగ్రత్తగా చేశామండి. అండ్ ఇట్ ఈస్ అ కరియర్ ఫర్ సో మెనీ ఆఫ్ అస్. సో ఐ వుడ్ అగైన్ అపీల్, ప్లీజ్ ఏదైనా జరిగి ఉంటే పెద్ద మనసుతోటి దాన్ని పక్కకు పెట్టి సినిమా కోసం పనిచేసిన మా అందరికీ, సినిమానే బతుకుతున్న మా అందరి కోసం, ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచ్ ద ఫిలిం, జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ ఇఫ్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా